అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు హిట్ 3 టీజర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ టీజర్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సినిమాలో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి, అది సేమ్ విషయం జరుగుతుంటాయి. వాటిని ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎవడు మర్డర్ చేస్తున్నాడు కనుక్కోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ నాని రూపంలో ఎంటర్ అవుతాడు. దీనికి ఈ టీజర్లు ఎలా చూపించాలంటే, ఒక పర్సన్ వెళ్ళి ఫస్ట్ ఒక వాయిస్ వెళ్ళి, సార్ మీరు ఏమనుకోకపోతే నేను ఒక పర్సన్ పేరు చెప్తాను, అర్జున్ సర్కార్ అంటే రావు రమేష్ అంటాడు. వాడికి కేసు ఇవ్వడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ కాకపోతే వాడి చేతులు లాఠీ డబ్బులు తినే పరిస్థితి ఏంటని తెలుసుకుంటే నాకు భయం వేసేస్తుంది అంటాడు. కట్ చేస్తే అర్జున్ సర్కార్ ఎంట్రీ ఒక్కొక్కరిని తాట వలిచేస్తుంటాడు, ఐదు లాఠీ తీసుకొని కొట్టుడు కొడుతుంటాడు. దీంతో ఆడియన్స్ కి ఏమైపోయింది టీజర్ చూడగానే, అమ్మ ఏంట్రా బాబు నాని అత్యంత శక్తివంతంగా కనబడుతున్నాడు, సినిమా మొత్తం వాడు ఎలానే ఉంటాడేమో అని చాలా ఆశలు పెట్టేసుకుంటారు. నానికి వెహికల్లో వెళ్తున్నప్పుడు ఏదో ఎదురు వస్తుంది, కళ్ళు దెంగిలి చెత్త నా కొడక, అది నేను తిరగలేదండి, అది టీజర్లో అని అన్నాడు. చాలా నాకైతే సూపర్గా నచ్చింది. అమ్మ నీ ఇంత శక్తివంతమైన క్యారెక్టర్ చూడబోతున్నాం అని. ఇంతకుముందు లంగా సినిమా ఒకటి చూసాం, సరిపోద్ద శనివారం. ఆ సినిమాలో హీరో నానికి శనివారం ఒక్కరోజే మగోడుగా ఉంటాడు, ఆ ఒక్కరోజే మగతనం ఉంటుంది భార్యతో కాపం చేయడానికి. మిగతా అన్ని రోజులు నపుంసకత్వం వచ్చేస్తుంది, ఆడంగోలా వినిపోతాడు. అందువల్ల సినిమా పోయింది. హిట్ 3 మూవీ లాంటి సినిమాలు హిట్ అవ్వాలంటే ఒకటే దారి. మామూలు ఇటువంటి సినిమాల్లో విలన్స్ ఎవరుంటారు, మర్డర్లు చేసిన డైరెక్ట్ హీరో వెళ్ళి న్యాయం ధర్మాన్ని కాపాడటానికి హీరో వెళ్ళి వాళ్ళు పట్టుకునే ప్రాసెస్ లో వారికి ఏ రిస్ట్రిక్షన్స్ లేకపోతే వెళ్ళిపోతారు. కానీ రిస్ట్రిక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డిపార్ట్మెంట్ నుంచే వస్తాయి. పై అధికారులు, నువ్వు ఈ కేసు డీల్ చేయడానికి లేదు, ఈ కేసు పక్కన పడేసి అంటాడు. అంటే వాడు దేనికంటాడు, వాడు ప్రాపర్ రౌడీలకి విలన్ కి సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో డిపార్ట్మెంట్ లోనే ఉంటారు. ఒక రైటర్ గా నేనేమంటానంటే, ముందు న్యాయం ధర్మానికి అడ్డుపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే హెడ్ ఆఫీసర్స్ ని గుద్దరాలు కొట్టేశారు. అది క్యారెక్టర్ లో టెంపో దమ్ము అంటే, అది హీరో క్యారెక్టర్ శక్తివంతంగా ఉండడం అంటే. ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది బగీర్ అనే సినిమా, అందులో కూడా అంతే. హీరో గాడు నైట్ ఒక్కటే మగోడుగా ఉంటాడు, డే టైమ్ లంగా గాడుకుంటాడు. ఎందుకు? పోలీస్ ఆఫీసర్లు విలన్స్ కి వైపు సపోర్ట్ చేసి హీరోని నువ్వు ఏ కేసు డీల్ చేయడానికి లేదు, ఎవరి జోలికి వెళ్ళడానికి లేదు తొక్కి పడేస్తుంటారు. దాంతో హీరో గారికి మైండ్ బుర్ర పోయి, ఎందుకు ఉద్యోగం పోయిద్దనే భయంతో బుర్ర పోయి మందు తాగేసి ఓన్లీ పోలీస్ ఆఫీసర్లు భయపడి రేత్రుల్లో మాత్రమే అన్యాయం చేసిన వాళ్ళపైకి వెళ్తా ఉంటారు. అందుకు ఆ సినిమా పోయింది. బేసిక్ ఏం చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే హెడ్ ఆఫీసర్ నా కొడుకులు చెప్పాలి వస్తుంది. ఎందుకని? వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి. అధర్మం వైపు ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేవాడైతే పొలిటీషియన్ అయితే ఎవరైతే ఎవరైనా చంపికారాలి. అది హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్ అవడం అంటే. ఇందులో నాని క్యారెక్టర్ అందుకే బాగుంది అంటున్నాను. ఈ నాని ఇట్లా లేకుండా త్రోఅవుట్ అత్యంత శక్తివంతంగా హీరో క్యారెక్టర్ వెళ్ళిందనుకో, ఈ శైలేష్ కొలను అలా తీయగలిగితే ఇక అనానిమస్ సూపర్ హిట్ సినిమా. లేదు అంటే ఇంటికి యావరేజ్లు బిలో యావరేజ్లు ఏదో పెట్టిన డబ్బులు ఓటీటీలోను ఇంకో వచ్చేసి అనిపించేసుకుని తప్పితే ఇంకో మార్గం లేదు. ఎందుకు? తీసింది ఒక థ్రిల్లర్ లాంటి యాక్షన్ సినిమా. యాక్షన్ సినిమా బేస్డ్ ఏంటి, హీరో అత్యంత శక్తివంతంగా చూపించదు, దాని రూల్ అంటే వేరే మార్గమే లేదు దానికి. ఓవరాల్ గా టీజర్ బాగుంది, నేను కాదంటలేదు. అయితే ఈ మధ్య డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ హీరోలు ఏం చేస్తారంటే, ఎడిటర్స్ అందరూ కలిపి టీజర్ లోనే హీరో ఇది ఉండేది చూస్తున్నారు, పవర్ఫుల్ షాట్లను కట్ చేస్తారు. టీజర్ లో పవర్ఫుల్ షాట్లు కట్ చేసి వాళ్ళ సినిమా రిలీజ్ అయిందాక సూపర్ ఉందని అనుకుంటూ జనాల చేత కూడా చెప్పించుకుంటూ పగటకల్లా బతుకుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది బండారం అంటే బయటపడుతుంది. సినిమా 2.5 గంటలు చూడాలి కదా, అందులో హీరోయిజం ఉండదు, ఎలివేషన్స్ ఉండవు, ఏముండవు. అందుకు ఇన్ని డిజాస్టర్స్. అలా కాకుండా ఈ శైలేష్ కొలను హీరో క్యారెక్టర్ ఎక్కడ పడకుండా సినిమా తీసినట్టయితే డెఫినెట్ హిట్ అవుతుంది, అందులో వేరే సందేహం లేదు. అదండి నా రివ్యూపై మీరేమనుకుంటున్నారో కింద బాక్స్లో రాయండి. మరో వీడితో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.